శ్రీకాకుళం 40 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడిన బీహార్ ఒడిషా ముఠ 40 కేజీల గంజాయి స్వాధీనం. మన విశాఖ రేంజ్ డిఐజీ గారైన గోపీనాథ్ జెట్టి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద స్పెషల్ టీమ్స్ వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి ఈ డ్రగ్స్ నివారణ చేయడంలోని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఎస్పీ గారైన మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ కాసేపుగా టౌన్ సిఐ గారు వారికి రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 4 గంటలకి రైల్వే స్టేషన్ వద్ద 4 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 స్త్రీలు ఉన్నారు, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. వీరు 4 బీహార్ స్టేట్కి చెందిన వాళ్ళు. వీరు గంజాయిని తీసుకుని బీహార్లో ఉన్న సుమిత్ గుప్తా అండ్ మనోజ్ గుప్తా అనే వారిద్దరికి వీరిద్దరు రిసీవర్స్. వీరికి సరుకు అప్పగించడం జరుగుతుంది. అయితే సరుకు కొనడం ఏంటంటే గీత అని ఒరిస్సా అని ఆయన ఆవిడ హస్బెండ్స్. వీళ్ళు యాక్చువల్గా రాయగఢ్లో ఉంటారు. అక్కడి నుంచి సరుకుని తీసుకొచ్చి గుంటూరు తీసుకొచ్చి వీరికి అప్పగించడం వల్ల గుంటూరు నుంచి ట్రైన్లో వచ్చి పలాస నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి బీహార్కి వెళ్ళాలని ఒక ప్లాన్లోని పలాసలో దిగడం జరిగింది. పలాసలో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం ఉండడం వల్ల వీళ్ళు 4 కూడా మన క్రైమ్ టీం, మన సిఐ గారి యొక్క టీంకి వీళ్ళు దొరకడం జరిగింది. వీరి వద్ద నుంచి 40 కేజీల గంజాని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే వీరు గతంలో కూడా 3-4 సార్లు ఒరిస్సా వచ్చి సరుకుని ఈ రిసీవర్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది వాళ్ళకి హ్యాబిచువల్గా జరగడం జరిగింది. అయితే రిసీవర్ వీళ్ళు యాక్చువల్గా అక్కడ అమ్మేవాళ్ళు కాదు. వీళ్ళు రిసీవర్ వీళ్ళకి 5,000 రూపాయలు ఒకసారి వచ్చి తీసుకుని సరుకు అప్పగిస్తే ఇస్తానని ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అది మన ప్రాథమిక విచారణలో తేలింది. ఏదైనప్పటికీ గంజాయిని రవాణా చేయడం కానీ, గంజాయిని అమ్మడం కానీ, దాన్ని వినియోగించడం కానీ నేరమే. కాబట్టి వాళ్ళందరిపైన కూడా మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వ్యక్తి బిటూన్ హసన్ అనే వ్యక్తి, అదేవిధంగా సుబ్రాత్ అనే పెరంబూర్ కేరళకు చెందిన వ్యక్తి, అదేవిధంగా అంబాజీహో అండ్ గతిగూడ విలేజ్ ఒరిస్సా అనే వ్యక్తులు కూడా వేరే కేసులో ఏంటంటే రిసోర్సెస్గా సోర్సు అండ్ రిసీవర్గా కూడా ఉన్నారు ఇందులో. ఎందుకంటే ఒక దగ్గర కొనడము, ఒక దగ్గర అమ్మడం జరుగుతుంది. మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే బితూన్ హసన్ అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా తను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోనే మన పోలీస్ టీంకి దొరకడం జరిగింది. ఇతని వద్ద నుంచి 2 కేజీల గంజాయిని మనం వశపరుచుకోవడం జరిగింది. ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవరు ఇద్దరు కూడా ఒకే హోటల్లో పనిచేయడము, అక్కడ పని మానేసి ఇతను ఒరిస్సా వచ్చి ఉండడం వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సరుకు తీసుకొని రమ్మనగా ఈ సోర్స్ అయిన వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే A3 అంబాజీ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్తుండగా మనకి దొరకడం జరిగింది. సో ఈ విధంగా గంజా కేసులోని ఉండడం వల్ల ఇది అత్యంత తీవ్రమైన నేరం. మోర్ దాన్ 10 years పనిష్మెంట్ మినిమం జరుగుతుంది. ఈ పనిష్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బులు కూడా ప్రభుత్వం సీజ్ చేసేయడానికి చట్టం ఉంది. కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా డబ్బులు వస్తుందనే దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి, మీకు తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది.